బ్రేకింగ్ న్యూస్ టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు ప్రవర్తనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన మత్స్యకార సేవ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోవాలని, పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి నుంచి శివ అందిస్తారు లైవ్ లో. రైట్ శివ, ఈ అంశానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా వారి పనితీరులో ఏమాత్రం కూడా మార్పు జరగట్లేదు. సీఎం చంద్రబాబు, లోకేష్ హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం తాము ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా 72 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం కూడా బాగోలేదని సీఎం చంద్రబాబు ఇటీవల కాలంలో నివేదికల రూపంలో హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు మాత్రం మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా కార్యకర్తలని, నేతల్ని పట్టించుకోకుండా డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిలో భాగంగానే నిన్న నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించినప్పుడు కావలి ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 107వ ర్యాంకు సాధించావు, ప్రజల్ని, కార్యకర్తల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు విజయవాడలో క్లబ్ పెట్టుకునేందుకు అనుమతి కావాలని చెప్పి కూడా అధికారులు కోరితే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్తాం తీవ్రస్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. రాజధాని ప్రాంతంలో క్లబ్బులు ఏర్పాటు చేయటం ఏంటని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్రమంగా గ్రావెల్ మైనింగ్ తవ్వుకుంటున్నారని చెప్పి కూడా కార్యకర్తలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయనపై కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అక్రమ కార్యకలాపాలకి దూరంగా ఉండాలి, ముఖ్యంగా మద్యం, లిక్కరు, మైనింగ్, ఇసుకకి దూరంగా ఉండాలని చెప్పి ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా ఎమ్మెల్యేలు ఎందుకు దీంట్లో తలదూర్చున్నారని చెప్పి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఆయన మాజీ జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేశారు. అయితే ఆయన వ్యవహార శైలిపై కొంతమంది పార్టీకి ఫిర్యాదు చేయడంతో సీఎం చంద్రబాబు ఈ రకంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. గతంలో చూసుకుంటే కనుక ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పుడు శ్రీనివాస్ కావచ్చు, అరవింద బాబు గారు ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరించడం, కార్యకర్తల్ని, ప్రజల్ని పట్టించుకోకుండా డబ్బే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. వీరిపై కఠిన చర్యలు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా 40-50 మందికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. వినయనా, రైట్, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్ శివ.